హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రియల్మీ నుంచి రీసెంట్గా 13+ మోడల్ని కూడా లాంచ్ చేసింది. ఆల్రెడీ 6 months బ్యాక్ మనం 12+ మోడల్ని చూసాం. బట్ ఈ 13+లో కొన్ని చేంజెస్ చేసి 13+ మోడల్ని అయితే తీసుకొని వచ్చారు. మీలో ఎవరైనా ఈ 13+ మొబైల్ని కొనే ఆలోచన ఉంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది. అసలు మొబైల్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మొబైల్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అన్న దాని గురించి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా పిన్ చేశాను. అక్కడ కామెంట్ చేయండి. మీ కామెంట్కి ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తాను. అండ్ టెలిగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే అజియో, మింత్రా, మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎప్పటికప్పుడు డైలీ మనకి ఖచ్చితంగా హిడెన్ డీల్స్ని అయితే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటున్నా. అవి మీకు డైలీ యూసేజ్లో చాలా మంచిగా ఆ డీల్స్ అనేది యూజ్ అవుతాయి. అతి తక్కువ ప్రైస్లో చాలా డీల్సే వస్తున్నాయి. ఖచ్చితంగా టెలిగ్రామ్లో కూడా మనల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇప్పటికీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే ఖచ్చితంగా కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్ డిజైన్ నుంచే స్టార్ట్ చేసేద్దాం. మనకి బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా మాడ్యూల్ ఇంతకుముందు మోడల్స్ లానే కనిపిస్తుంది. బట్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్ సైడ్ మొత్తం డిజైన్ మనకి డ్యూయల్ టోన్తో తీసుకొని వచ్చారు. మనకి మార్బుల్ ఫినిషింగ్ కనిపిస్తుంది అండ్ టాప్లో మ్యాటిక్ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే గ్లాస్ బాడీలో అయితే అనిపిస్తుంది. బట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. అండ్ ఇందులో మనకి 3 కలర్ వేరియంట్స్ని అయితే వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది. గోల్డ్, పర్పుల్, గ్రీన్. ఈ మూడింటిలో మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. కొంచెం చిన్న హ్యాండ్స్ అయితే కొంచెం పెద్దదిగానే అనిపిస్తుంది మొబైల్. అలాగే వెయిట్ కూడా మనకి 185 grams వెయిట్తో తీసుకొని వచ్చారు. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 inches FHD+ OLED స్క్రీన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో సెంటర్ పంచ్ డిస్ప్లేని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఈ డిస్ప్లే చుట్టూతో ఉన్న బ్లాక్ బెజిల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా తక్కువ కనిపిస్తుంది ఇంతకుముందు రియల్మీ మొబైల్స్తో కంపేర్ చేస్తే. ఈవెన్ బాటంలో ఉన్న చిన్ కూడా చాలా తక్కువ కనిపిస్తుంది. అలాగే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మనకి 2000 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ని అయితే ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అండ్ ఈ డిస్ప్లే మనకి HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు L1 సపోర్ట్ కూడా చేస్తుంది. మీలో ఎవరైనా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ చూస్తుంటే ఇవి రెండు మీకు ఫుల్ హెచ్డీలో సపోర్ట్ చేస్తాయి. అలాగే మనకి నెట్ఫ్లిక్స్లో HDR10+ సపోర్ట్ చేసే వీడియోస్ కూడా ఇందులో ప్లే అవుతాయి. ఓవరాల్గా ఇందులో మూవీ ఎక్స్పీరియన్స్ మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ సౌండ్ పరంగా కూడా మీకు నో ఇష్యూ, ఎందుకంటే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. బాటంలో మెయిన్ స్పీకర్, టాప్లో సెకండరీ స్పీకర్ ఉంటుంది. సౌండ్ చాలా లౌడ్ వస్తుంది. సౌండ్ పరంగా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందులో వీళ్ళు బాగా హైలైట్ చేసింది పర్ఫార్మెన్స్. ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ఎడిషన్. ఈ ప్రాసెసర్ లేటెస్ట్ ప్రాసెసర్, మనకి 4 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. యాంతుతో బెంచ్ మార్క్ స్కోర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 7,38,000 చేంజ్ స్కోర్ అయితే చేసింది. ఇంతకుముందు 12+లో మనకి 7050 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. మనకి యాంతుతో బెంచ్ మార్క్ స్కోర్ 6 lakhs వరకు స్కోర్ చేసింది. ఈ 12+తో ఈ 13+ కనుక మీరు కంపేర్ చేస్తే దగ్గర 40% ఇంప్రూవ్ చేసి ఈ 13+లో ప్రాసెసర్ని తీసుకొని రావడం అయితే జరిగింది. మీకు హెవీ గేమింగ్కి కూడా ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే సపోర్ట్ చేసింది. మీకు BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 90 FPS హ్యాండిల్ చేయగలదు. అలాగే ఫ్రీ ఫైర్ మనకి GT మోడ్లో 90 FPS హ్యాండిల్ చేయగలదు. మనకి మొబైల్ని ఎంత హెవీగా యూజ్ చేసినా హీటింగ్ ఇష్యూ రాకుండా ఉండటానికి 6050 mm² వేపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అలాగే మనకి TUV ల్యాగ్ ఫ్రీ మొబైల్ గేమింగ్ సర్టిఫికేషన్ కూడా పొందింది. మీకు ఇందులో ఎంత హెవీగా యూజ్ చేసినా గేమింగ్ పరంగా మీకు ల్యాగ్ ఫ్రీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో కలుగుతుంది. అలాగే మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 3.1 స్టోరేజ్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్. అండ్ మనకి ఇందులో 3 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 8GB 128GB 22,999 రూపాయలు. అలాగే 8GB 256GB 24,999 రూపాయలు. అలాగే 12GB 256GB 26,999 రూపాయల ప్రైస్లో లాంచ్ చేశారు. లాంచింగ్ ఆఫర్ కింద మీరు కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఇన్స్టెంట్ 1500 వరకు కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంటే బేస్ వేరియంట్ 8GB 128GB 21,499 రూపాయల ప్రైస్లోనే వచ్చేస్తుంది. అండ్ మనకి ఈ మొబైల్ అప్ టు 26GB వరకు డైనమిక్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే ఈ ప్రాసెసర్ మనకి 9 బ్యాండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ యూజ్ చేసి ఛార్జ్ చేసినట్లయితే 0 to 50% జస్ట్ 19 minutes
మినిట్స్లోనే ఛార్జ్ అవుతుంది. అండ్ 0 to 100% దగ్గర 40 to 45 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే మనకి మీరు నార్మల్ యూజర్ అయితే ఈజీగా 1 ఫుల్ వర్కింగ్ డే ఛార్జింగ్ కూడా వస్తుంది. కొంచెం హెవీ యూజర్ అయితే ఖచ్చితంగా ఈవినింగ్కి మళ్ళీ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఓఎస్ గురించి మాట్లాడుకుంటే Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. బేస్డ్ ఆన్ రియల్మీ యూఐ ఉంటుంది. యూఐలో మనకి చాలా వరకు ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ కూడా ఇన్స్టాల్ అయి ఉంటుంది. బట్ అన్నింటిలో మీకు అనవసరమైన యాప్స్ ఉంటే ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసుకొని మీ స్టోరేజ్ని ఫ్రీగా అయితే ఉంచుకోండి. అలాగే యూఐ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే AI క్లియర్ వాయిస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీరు కనుక ఆన్ చేసుకుంటే మీరు కాల్ చేసినప్పుడు మాట్లాడుతుంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అలాగే AI స్మార్ట్ లూప్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులో ఒక ఫ్యూచర్ ఉంటుంది, ఫ్రీ కాల్. మనకి బ్లూటూత్ నుంచి డైరెక్ట్ కాల్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లోనే అవైలబుల్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లో కూడా ఈ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది, బ్లూటూత్ ఫ్రీ కాల్. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబల్ రేర్ కెమెరా సెటప్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. మెయిన్ కెమెరా 50 MP విత్ సోనీ LYT600 సెన్సార్తో OIS సపోర్ట్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. అలాగే 2 MP మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ సెన్సార్ ఉన్నా పెద్దగా యూజ్ అయితే ఉండదు. అలాగే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 16 MP ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే మెయిన్ కెమెరా 50 MP సోనీ సెన్సార్తో తీసుకొని వచ్చారో ఈ సెన్సార్ యూజ్ చేసి తీసిన ఫొటోస్ చాలా బాగున్నాయి. ఫొటోస్ అయితే చాలా డైనమిక్ రేంజ్ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్కిన్ టోన్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి 2xలో కూడా మీరు పోర్ట్రైట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ సెల్ఫీ కెమెరా కూడా మీకు డే లైట్ కండిషన్లో చాలా మంచి ఫొటోస్ మీరు తీసుకోవచ్చు. బట్ లో లైట్లో మాత్రం సెల్ఫీ కెమెరా యూజ్ చేసి తీసిన ఫొటోస్ నాయిస్ అయితే ఉంటుంది. ఇదైతే మైండ్లో ఉంచుకోండి. సెల్ఫీ కెమెరా పరంగా కొంచెం అప్గ్రేడ్ చేసి 32 MP ఇస్తే ఇంకా బాగుండేది అన్నది నా ఒపీనియన్. ఇంకా కెమెరా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూజ్ చేసి 1080 30 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరా పరంగా డీసెంట్ అని చెప్పొచ్చు ఒక మాటలో. ఇంకా ఇందులో మనకి సెన్సార్స్ని కూడా అన్ని సెన్సార్స్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఈవెన్ ఫింగర్ ప్రింట్ కూడా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అలాగే IP65 రేటింగ్తో తీసుకొని వచ్చారు. ఇందులో మనకి NFC సపోర్ట్ ఉండదు, IR బ్లాస్టర్ ఉండదు అండ్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అంటే ఒక సిమ్ లేదు, ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే అట్ టైం యూజ్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా మైండ్లో ఉంచుకొని మొబైల్ తీసుకునే ముందు ఇంక ఈ మొబైల్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుంటే ఈ మోడల్ని బాగా వీళ్ళు హైలైట్ చేసింది పర్ఫార్మెన్స్. వీళ్ళు ఎవరైతే ఎక్కువగా పర్ఫార్మెన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారో, ముఖ్యంగా గేమర్స్, గేమింగ్ కోసమే మీరు మొబైల్ తీసుకునే ఆలోచన ఉన్న వాళ్ళు ఈ 13+ మొబైల్ని ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. చాలా మంచి మొబైల్ అయితే గేమింగ్ పర్పస్ యూజ్ అవుతుంది. గేమింగ్లో చాలా ఫీచర్స్ కూడా వీళ్ళు యాడ్ చేసి తీసుకొని వచ్చారు. ల్యాగ్ ఫ్రీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో కలుగుతుంది. కాకపోతే 8GB 256GB ఉండేలా అయితే చూసుకోండి. ఎందుకంటే మనకి 8GB 128GB తీసుకుంటే స్టోరేజ్ పరంగా కొంచెం ఇష్యూ అయితే ఉండొచ్చు. ఎందుకంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంటుంది కదా, దీనివల్ల 8GB 256GB ఉండేలా అయితే తీసుకోండి. మీరు తీసుకునే వేరియంట్లో 12GB తీసుకుంటే ఇంకా నాట్ బ్యాడ్. బట్ గేమింగ్ పరంగా మాత్రం ఈ మొబైల్ చాలా మంచి మొబైల్ అయితే అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న గేమర్స్ కూడా ఈ మొబైల్ని రిఫర్ చేయండి. ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద Instagram ID కూడా పిన్ చేశాను, అక్కడ నుంచి కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ రిప్లై కూడా ఇస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.